మెగా అభిమానుల్లో జోష్ నింపిన సరైనోడు సినిమా మాస్ ప్రేక్షకుల అండదండలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపే రేంజ్ లో 75 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ మధ్య కాలంలో సరైన మాస్ సినిమా ఒక్కటి కూడా రాకపోవడంతో సరైనోడికి అది అడ్వాంటేజ్ గా కూడా మారింది. కానీ సినిమాలో ఒక్క పాయింట్ మాత్రం విశ్లేషకులకు అంతగా కనెక్ట్ కాలేదట. అది సరిగ్గా కుదిరితే సరైనోడు ఇండస్ట్రీ రికార్డు తిరగరాసేది అంటున్నారు. ఇంతకీ ఆ పాయింట్ ఏంటంటే ఇందులో అల్లు అర్జున్ మిలిటరీ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు. తర్వాత ఏకంగా సీఎం కొడుకుతోనే పోటీపడి క్లైమాక్స్ లో సీఎం తో సహా అతని కొడుకును కూడా చంపేస్తాడు. ఆ తర్వాత రేసుగుర్రం కామెడీ తరహా ఓ కట్టు కహాని చెప్పి శుభం పడేలా చూస్తాడు. ఇది వారికి నచ్చని పాయింట్. మిలిటరీ నుండి వచ్చిన అల్లు అర్జున్ అసలు ఎందుకు వచ్చాడో కొన్ని సీన్స్ చూపించి టాలెంట్ క్లైమాక్స్ తరహా కానీ పోకిరి తరహా కానీ చివర్లో ఏదో మిషన్ మీద వచ్చినట్లు చూపించి తన పవర్ ని సీఎం ముందు అతని కొడుకు ముందు చూపించి మిలిటరీ పవర్ ఏంటో తెలిసేలా చేస్తే మాస్ కి మరింత కనెక్ట్ అయ్యి సినిమా రేంజ్ పెరిగేదని వారు చెబుతున్నారు.